నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని చూద్దాం. భగవంతునితో మాట్లాడ్డం సాధ్యమేనా? చాలాసార్లు మనం ప్రార్థిస్తాం, కానీ ఎందుకో సమాధానం వచ్చినట్టు అనిపించదు. పరమహంస యోగానంద గారి టాకింగ్ విత్ గాడ్ పుస్తకం ఆధారంగా ఈ విషయాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. అంటే కేవలం అడగటమే కాదు, నిజంగా కనెక్ట్ అవ్వడం ఎలాగో చూద్దాం. అవును, ఇది చాలామందికొచ్చే సందేహమే. మనం ఎంతో ఆర్తిగా అడుగుతాం, కానీ దేవుడు వింటున్నాడా లేదా అనిపిస్తుంది. యోగానంద గారేమంటారంటే, సమస్య దేవుడు వినకపోవడం కాదు, మన రిసీవర్ అంటే మన మనస్సు సరైన ఫ్రీక్వెన్సీలో లేకపోవడం. రిసీవర్ సరైన ఫ్రీక్వెన్సీలో లేకపోవడమా? అంటే మన మనసు ఎప్పుడూ ఆలోచనలతో, కోరికలతో, భయాలతో ఉంటుంది కదా. ఒక పెద్ద శబ్దం లాంటిది. ఆ గోలలో ఆ సూక్ష్మమైన దైవ సంకేతాలు మనకి అందవు. బయట చాలా శబ్దంగా ఉంటే చిన్నమాట వినిపించదు కదా, అలాగనమాట. ఓహో, అర్థమైంది. అంటే మనసులో ఉండే ఆ గందరగోళమే అడ్డంకి అనమాట. మరి దాన్ని తగ్గించి ఆ ఫ్రీక్వెన్సీకి ఎలా ట్యూన్ అవ్వాలి? మీరు వినడం ముఖ్యమన్నారు కదా, అది ఎలా? ఖచ్చితంగా వినడానికి సిద్ధపడాలి. యోగానంద చెప్పేది అదే. ప్రార్థనలో అడగటం ఒక భాగమే, కాని ఆ తర్వాత నిశ్శబ్దంగా ఉండి ఆ వచ్చే సమాధానాన్ని లేదా సంకేతాన్ని గమనించగలగాలి. దీనికి ఉత్తమమైన మార్గం ధ్యానం. ధ్యానమంటే? ముఖ్యంగా శ్వాస మీద దృష్టి పెట్టడం. క్రియాయోగా లాంటి పద్ధతులున్నాయి కదా, వాటి ద్వారా మనసును అలలు లేని సరస్సులా మార్చుకోవచ్చు. అలాంటి ప్రశాంతమైన మనసులోనే దేవుడి గైడెన్స్ స్పష్టంగా తెలుస్తుంది. చాలామంది ధ్యానం చేసినా ఆ స్పష్టమైన ఆలోచన, ఆ గైడెన్స్ వెంటనే లావడం లేదంటారు. మరి సమాధానం మనం అనుకున్నట్టు మాటల రూపంలోనే వస్తుందా, లేక వేరేలా ఉంటుందా? మంచి ప్రశ్న అడిగారు. సమాధానం ఎప్పుడూ మాటల్లోనే ఉండాలని లేదు. యోగానంద గారు ఒక 3 ముఖ్యమైన మార్గాలు చెప్పారు. ఒకటి, అంతర్జ్ఞానం, ఇంట్యూషన్ అంటాం కదా. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు లోపల నుంచి వచ్చే ఒక స్పష్టమైన ఫీలింగ్ లేదా ఆలోచన, ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. ఓకే, ఇంట్యూషన్. రెండోది కలలు. ఆ కొన్నిసార్లు ముఖ్యమైన సంకేతాలు మన సబ్కాన్షియస్ మైండ్ నుంచి కలల రూపంలో రావచ్చు. ఇక మూడోది బయట కనిపించే సంకేతాలు. సైన్స్ అన్నమాట. సైన్స్ అంటే యాదృచ్ఛిక సంఘటనలా? అవును, అనుకోకుండా చదివిన పుస్తకంలో ఒక లైన్ కావచ్చు, లేదా ఒకరి మాట కావచ్చు. ఏదైనా సంఘటన ద్వారా కూడా జవాబు దొరకొచ్చు. అయితే వీటిని గుర్తించాలంటే మాత్రం మనసు చాలా ప్రశాంతంగా, ఎరుకతో ఉండాలి. నిజమే. ఈ సంకేతాలను గుర్తించడం కూడా అంత తేలిక కాదుగదా మన హడావిడిలో. అవును, అందుకే మళ్ళీ చెప్పేది అంతర్గత ప్రశాంతత చాలా అవసరమని. ఇంకో విషయం ఏంటంటే, భగవంతుడు ఎక్కడో గుడిలోనో ఆకాశంలోనో లేడు. ఆయన ప్రతిచోట, మనం చేసే ప్రతి పనిలో ఉన్నాడు అని యోగానంద అంటారు. ప్రతి పనిలోనా? అవును, మనం చేసే పనిని ప్రేమతో, శ్రద్ధగా, అంకితభావంతో చేస్తే అది కూడా ఒక రకమైన అనుసంధానమే. దేవుడే మన ద్వారా పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది చివరికి సమర్పణాభావం, సరెండర్ అవ్వటం. సరెండర్ అంటే మన అహంకారాన్ని, కోరికల్ని పక్కన పెట్టడమా? అది చాలా కష్టం గదా ఆచరణలో. కష్టమే, కాని అదే అత్యున్నత మార్గం. నాకు ఇది కావాలి అనే భావన తగ్గించుకుని దైవచిత్తానికి వదిలేయడం. సరే, మరి మనం అడిగినవన్నీ దేవుడు తీర్చకపోవచ్చు అంటున్నారు. ఎందుకు? యోగానంద ఏమంటారంటే, మనకు ఏది కావాలో అది కాదు, మన ఆత్మ ఎదుగుదలకి ఏది అవసరమో భగవంతుడికి తెలుసు. కాబట్టి మనకు నిజంగా ఏది మంచిదో అదే ఇస్తాడు. కొన్నిసార్లు అది మనం అడిగింది కాకపోవచ్చు. నిజమైన భక్తి అంటే బేరసారాలు చేయడం కాదుగదా. అవును. మరి దీనికి ఇంకేదైనా సులువైన మార్గముందా, అందరూ చేయగలిగేది? ఉంది, చాలా శక్తివంతమైన మార్గం. అదే నిస్వార్థ ప్రేమ, సెల్ఫ్లెస్ లవ్. అంటే ఎలాంటి ఫలితం ఆశించకుండా ఇతరులకు సేవ చేయటం, ప్రతి జీవిలో దేవుణ్ణి చూడటం, కరుణ చూపడం. ఇది ఏ ప్రత్యేక వ్యక్తులకో కాదు, ఎవరైనా తమ రోజువారీ జీవితంలో దీన్ని పాటించవచ్చు. ఈ ప్రేమ, ఈ సేవే మనల్ని దేవుడికి దగ్గర చేస్తాయి. ఓకే, బాగా చెప్పారు. అంటే భగవంతునితో సంభాషణ అంటే మాటలు కాదు,
అది మన అంతర్గత స్థితిని మార్చుకోవటం వల్ల వచ్చే ఒక లోతైన అనుభవం అన్నమాట. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటం, సూక్ష్మ సంకేతాలని గమనించటం, అహాన్ని తగ్గించుకోవటం, నిస్వార్థంగా ప్రేమించడం ఇవన్నీ మార్గాలే. సరిగ్గా చెప్పారు. యోగానంద బోధనల సారమిదే. భగవంతునితో మాట్లాడటం అంటే బయటనుంచి వచ్చే శబ్దం కోసం చూడటం కాదు, మన లోపల ఆ దైవత్వాన్ని అనుభూతి చెందగలగటం. ఈ పద్ధతుల ద్వారా మన చైతన్యాన్ని పెంచుకుంటే ఆ సంభాషణ దానంతటాదే జరుగుతుంది. బహుశా మనం బయట సమాధానాలు వెతకడం కన్నా మనల్ని మనం మార్చుకునే ఈ అంతర్గత సాధనలోనే అసలు సమాధానముందేమో ఆలోచించాలి. ఖచ్చితంగా. అదే అసలైన ఆధ్యాత్మిక ప్రయాణం.